వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ నాజరుపేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహించారు. షేక్ ఖజ్జూర్ సుబానీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ ఖురాన్ కంఠస్థ పోటీలు ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఈ పోటీలను నిర్వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఖురాన్ నేర్పడానికి వచ్చారు, నేర్చుకున్న వాళ్ళకి ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఈ మత గురువులుగా జనాలకి సుబానీ గారు చేసిన సేవలకి ఖురాన్ కాంపిటీషన్ పెట్టించి ఫస్ట్ ప్రైజెస్, సెకండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసి మత గురువులని గౌరవించి మతం మీద అలా ఫ్యామిలీస్ కానీ చిన్నపిల్లల కాంపిటీషన్ పెట్టి ఇంతవరకు జనాలు ఎవరు కాంపిటీషన్ పెట్టలేదు. ఇప్పుడు సొంత సలహా పెట్టి సొంత ఖర్చులతోనూ జనాలతో ఖర్చు చూసుకొని ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలకు ఎంకరేజ్ చేసుకుంటా 1 నుంచి 40 వార్డులు అన్ని చర్చ మసీదుల నుంచి టోటల్గా అందరినీ పిలిచి కాంపిటీషన్ పిల్లల వారీగా పిలుచుకుని చేశారు. కార్యక్రమంలో గుంటూరు మజ్లిసుల్ ఉలామాకు చెందిన ముఫ్తీ ముజాహిదుల్ ఇస్లాం, హఫీజ్ అబ్దుల్ గఫూర్, తెనాలి మజ్లిసుల్ ఉలామాకు చెందిన ముఫ్తీ అల్లావుద్దీన్, ముఫ్తీ హైదర్ అలీ, ముఫ్తీ ఉస్మాన్, హఫీజ్ ఇమ్రాన్, హఫీజ్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు. पूरा कुरान की कंपटीशन के लिए बहुत मेहनत किए ये लोग है ना, हमारे उलमा इकराम बच्चों को इसके बारे में अच्छा ये कंपटीशन करने के लिए बहुत मेहनत किए, इन लोगों को ट्रेनिंग किए. पूरे शहर के अंदर हमारे तलबा ऐसे के दीन के कामों के अंदर और आगे बढ़ के ये पूरे मदरसे के बच्चे नहीं है, सिर्फ शहर के 40 वार्डा में 25 मसाजिद के अंदर 25 मसाजिद के अंदर हमारे मकतब के अंदर जो इल्म सिखाया जा रहा है, ये बच्चे हैं ना ऐसा हमारे कुरान सीख के तालीम इल्म तलबा बन के अच्छा और भी तरक्की करना बोल के पूरे शहर के बड़ों के तरफ से मेरा गुजारिश है. ये प्रोग्राम आइंदा साल इससे बहुत अच्छा करना बोल के अल्लाह से दुआ करता हूँ. सब साथी मेरे को खिदमत में साथ दिए, इन सब को मेरे उनके शुक्र अदा करता हूँ. పట్టణ 13వ వార్డులో షేక్ హనీఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. డాక్టర్ కొత్త రవికిరణ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. డిపో మల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, శివాజీ, మనవ ప్రభాకర్, కౌన్సిలర్ విజయలక్ష్మి, కొమ్ము కిరణ్, షేక్ బాషా, షేక్ జానీ, పెదలంక వెంకటేశ్వరరావు, ఉడుమాల మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక 13వ వార్డులోని చంద్రబాబు డిపో సెంటర్ వద్ద గల షేక్ హనీఫ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇవాళ మెడికల్ క్యాంపు చేయడం జరుగుతుంది. అట్లాగే దేవి నర్సింగ్ హోమ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కూడా తెనాల్లో కొత్త రవీంద్ర బాబు గారు ఎంతో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ గారు అయినటువంటి వాళ్ళ అబ్బాయి కొత్త రవికిరణ్ గారు ఇవాళ మన 13వ వార్డులోని మెడికల్ క్యాంపుకి వచ్చి ప్రతి వారం కూడా పేదలకు ఉచితంగా మెడిసిను అట్లాగే డాక్టర్ అయిన పేషెంట్లు కూడా ఉన్నా ఇక్కడి నుంచి చూసి హాస్పిటల్లో అయినా రిఫర్ చేసి మెడిసిన్ ఇచ్చేందుకు ఆయన ముందుకు వచ్చి అట్లాగే మన వాటిలోని సమస్యలు ఏమైనా ఉన్నా కానీ చిన్న ఏమైనా ఉన్నా కానీ ఆయన దృష్టికి తీసుకెళ్తే నేను పరిష్కరిస్తానని చెప్పడం కూడా. క్యాంప్ దీనికోసం మల్లి గారు ఎంతో కష్టపడ్డారు. గత వారం రోజులుగా ఎంతో శ్రమపడి ఈ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 108, ఆరోగ్యశ్రీ ఇలాంటివి ఎన్నో మీరు ఉపయోగించుకోవాలి.
చాలా అవకాశాలు వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా అభివృద్ధి చేశారు. అన్నీ ఉపయోగించుకోవాలి మీరు. నేను ప్రతి వారం ఇక్కడికి వస్తాను. స్థానిక షరాబ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి, సాయంత్రం ధ్వజ ఆవరోహణ, ద్వాదశ ప్రదక్షిణలు, ఊంజల్ సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వైఖానస ఆగమ పండితులు ఎన్జిఎల్ రఘురా, వేదాంతం నాగమారుతి, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో వైదిక క్రతువు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్, శాండిల్య దంపతులు, ఈవో అవుతు శ్రీనివాస్ రెడ్డి దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, గుంటి వెంకటర దంపతులు, మూర్తి వెంకటేశ్వరరావు దంపతులు, జంజన్ రామారావు దంపతులు, సంకీర్తన అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ చేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవములు పాంచాంగ దీక్షతో జరిగినవి. నిన్న రథోత్సవం కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది. ఈ రోజున చక్రస్నానం, శ్రీ స్వామివారికి చక్రస్నాన మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. విశేషంగా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి ఈ కృప పాత్రలు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు భరతనాట్య ప్రదర్శన కూడా జరిగినది ఈ దేవాలయ ఆవరణలో. ఈ చక్ర స్నానానికి వచ్చిన విశేషమైన భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆహ్వానం లక్ష్మీ సంస్మరణ సభ పట్టణ కవిరాజ పార్క్లోని సీనియర్ సిటిజన్స్ హాల్ నందు జరిగింది. ఈ సందర్భంగా జి లక్ష్మి కథల చర్చ కార్యక్రమం నిర్వహించారు. సాహితీ సాంస్కృతిక వేదిక భిన్న స్వరాలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చినుకు సంపాదకులు నండూరి రాజగోపాల్, మాతృక సంపాదకులు రమాసుందరి, మానవ హక్కుల వేదిక జిఎస్ నాగేశ్వరరావు ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు. కెవి రాఘవరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇప్పుడంటే చిన్న కథలు అనేవి మనకి సాక్షి, తర్వాత ఈనాడు, తర్వాత ఆంధ్రజ్యోతి వచ్చిన తర్వాత చిన్న కథలు అనేది ఒక నెసెసిటీ అయిపోయింది. 3 పేజీలు 4 పేజీల నుంచి కథలు రాయకూడదు అనే ఒక ఇది వచ్చిన తర్వాత అందరు చిన్న కథలు రాయడానికి అలవాటు పడుతున్నారు. కానీ లక్ష్మి గారు మొదటి కథే 87లో రాశారు. ఆ కథ మరి గుండె చప్పుడు పేరుతో రాశారు. అదే మొదటి కథ లేకపోతే ప్రచురించిన కథ మనకు తెలియదు. కానీ ఆ కథ కూడా చాలా చిన్న కథ. అంటే చిన్న కథ రాయటం అంటే చాలా కష్టమైన పని. దానికి పదాలు చాలా పదునుగా ఉండాలి, వాక్యాలు చాలా సూటిగా ఉండాలి, విషయాన్ని ఒక్కసారిగా మనకి అర్థమయ్యేటట్టు క్లుప్తంగా చెప్పగలగాలి. మనకి వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు కథాశిల్పం అనే పుస్తకంలో కథ గురించి చెప్తూ చిన్న కథ అంటే వాళ్ళు చిన్న కథ అంటే పెద్ద కథనే చిన్న కథ అనేవాళ్ళు. అంటే నవలతోటి నవలికతోటి పోలుస్తూ చిన్న కథలు అనేవాళ్ళు. ఆ చిన్న కథకి ఏమేమి కావాలి అనేది ఆయన చెప్తారు. కథా సౌష్ఠవం ఉండాలి, అనుభూతి చెందాలి, క్లుప్తత ఉండాలి, విండో అంటే మనం చెప్పదలుచుకున్న దానికి ఒక కిటికీ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎయిమ్స్ ను జాతికి అంకితం చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం ఎన్నికల ఎత్తుగడ అంటూ విమర్శించిన డాక్టర్ చందు సాంబశివుడు. వైభవంగా కొనసాగుతున్న పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.